సర్వశక్తుడైన తండ్రి ఏకదేవమా విశ్వసించుచున్నాము పూర్ణముగాను. దృశ్యలోకమన్నట్ల దృశ్యలోకమును సృజించినటి దైవమా సర్వపాలక, సర్వశక్తుడైన తండ్రి ఏకదైవమా విశ్వసించుచున్నాము పూర్ణముగాను. సర్వ సృష్టికర్తైన తండ్రి నుండి యుగ యుగాల పూర్వమే జాతుడైనట్టి సృష్టికారి పుత్రుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము పూర్ణముగాను. దైవసుతుడు అతను ఏకదైవ సత్తలో, సర్వ సృష్టి పూర్తి ఆయన తని ద్వారగా, మధ్య రక్షణాత్మతను మధ్యుడాయను, పావనాత్మ ద్వారతను కన్యతనయుడు. పీలాతుని కాలమున శ్రమలనొందెను, సిలువ మీద దారుణ మృత్యు పొందెను, మూడవ నాడిలలో దివ్య శోభతో ఉత్థితుడాయను సత్యదేవ సోనుడు. స్వర్గమేగి తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చుండే నాయన మహిమ కాంతితో, మరలవచ్చు నావాడు తీర్పు తీర్చుచు, మృతులకు జీవితులకు నెల్లరికీ. తండ్రి నుండి అట్నట్లు సుధుని నుండి బయలుదేరు జీవదాత ఆత్మదేవుడు, ప్రేమ రూపుడై ఏలు ఏకాత్మను విశ్వసించుచున్నాము పూర్ణముగాను. ఏకము ధన్యము అపోస్తోలికం కథోలిక శ్రీ సభను నమ్ముతున్నాము, పాపమును కడిగి వేయు జ్ఞాన స్నానము విశ్వసించుచున్నాము పూర్ణముగాను. మర్త్యముక్తి అయిన పునర్జీవమందును నిత్య జీవమందును త్రియేకదేవమా విశ్వసించుచున్నాము మేమెల్లరం, భక్తితో ప్రకటించెదనీ నమ్మకం.